హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీ బాదాం మిల్క్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. బయట కొనుక్కొని తాగడం కంటే మన ఇంట్లో మనమే చేసుకొని తాగితే ఇంకా చాలా బాగుంటుంది కదా. ఈ బాదాం మిల్క్ పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు రోజు ఒక గ్లాస్ తాగినా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. మరి సింపుల్గా టేస్టీ బాదాం మిల్క్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. బాదాం మిల్క్ చేయడానికి ఇట్లా కొంచెం వెడల్పుగా ఉన్న పాత్ర తీసుకుంటే బాదాం మిల్క్ చేయడం ఈజీ అవుతుంది. ఇట్లా తీసుకున్న పాత్రలోకి 1/2 లీటర్ పాలు తీసుకొని మంచిగా వేడి చేసుకోవాలి. నేనైతే 1/2 లీటర్ తీసుకున్నాను, మీకు నచ్చితే ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు. తర్వాత ఈ పాలను ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో వేడి చేసుకొని తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసి వేడి చేసుకోవాలి. సిమ్లో పెట్టడం వల్ల ఏంటంటే పైన అట్టు కడుతుంది కాబట్టి ఈ అట్టునంతా కూడా పాలల్లో కలుపుకుంటూ వేడి చేసుకుంటే బాదాం మిల్క్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే గిన్నెకు అంచులో ఉన్న అట్టు కూడా తీసేసుకుంటూ ఈ పాలల్లో వేసేసుకోవాలి. ఇలాగే స్టవ్ని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ వరకు మార్చుకుంటూ ఇలాగే పాలు 75% వరకు మరిగేంత వరకు కూడా మరిగించుకోవాలి. తర్వాత 1.5 టీ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ వేస్తున్నాను. ఒకవేళ మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా మిల్క్ పౌడర్ వేయడం వల్ల పాలు ఇంకా కొంచెం చిక్కగా అవుతాయి అనేసి నేనైతే మిల్క్ పౌడర్ వేసాను. బాదాం మిల్క్ కోసం తీసుకునే మిల్క్ క్రీమ్ మిల్క్ అయితే బాగుంటాయి. అంటే మీగడ ఎక్కువగా ఉండే మిల్క్ తీసుకుంటే బాదాం మిల్క్కి చాలా బాగుంటుంది. ఎందుకంటే దాంట్లో క్రీమ్ కూడా ఉంటుంది కాబట్టి ఆ క్రీమ్తో కూడా బాదాం మిల్క్ మంచి రుచిగా ఉంటాయి. ఇలా మిల్క్ పౌడర్ కూడా మంచిగా కలిసిన తర్వాత దీంట్లోకి 3/4 కప్పు వరకు షుగర్ వేస్తున్నాను. వెయిట్ చెప్పాలంటే దాదాపుగా 50 to 60 గ్రామ్స్ వరకు ఉంటుంది. అంతవరకు షుగర్ వేసుకొని ఇదంతా కూడా మళ్ళీ కరిగేటట్టు మంచిగా కలుపుకుంటూ పాలను మరిగించుకోవాలి. ఇట్లా కలుపుతూ మరిగించడం వల్ల షుగర్ కూడా తొందరగా కరిగిపోతుంది. ఈ పాలు దాదాపు 50% అయ్యేంత వరకు కూడా మరిగించుకున్న తర్వాత ఒక చిన్న కప్పులో 1/2 కప్పు వరకు వేడి చేసి చల్లగా చేసిన పాలను తీసుకొని దీంట్లోకి 1.5 టీ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను. నేను కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఈ పౌడర్ అంతా కూడా ఎక్కడ ఉండలు లేకుండా ఇలా మంచిగా కలిపేయాలి. అయితే కస్టర్డ్ పౌడర్ని వేడి పాలల్లో వేసినా లేకుంటే డైరెక్ట్గా వేడి పాలలో వేసినా కూడా ఉండలు కట్టేస్తుంది. ఇట్లా వేడి చేసి చల్లగా చేసిన పాలలో మాత్రమే వేసి ఇట్లా ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలిపిన తర్వాత స్టవ్ పైన మరుగుతున్న పాలలో వేసుకుంటూ మెల్లగా ఇంకొక స్పూన్తో కలుపుతూ ఉండాలి. కలపడం కొంచెం లేట్ అయినా కూడా ఉండలు కట్టేస్తుంది ఇదంతా కూడా, కాబట్టి మెల్లగా కలుపుకుంటూ కొంచెంగా వేసుకుంటూ కలపాలి. ఇలా బాదాం మిల్క్ చేసుకోవాలనుకున్నప్పుడు కస్టర్డ్ పౌడర్ని మాత్రం 1.5 టీ స్పూన్ మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే బాగా చిక్కగా అవుతుంది కాబట్టి మామూలు చిక్కగా ఉండేటట్టు 1.5 టీ స్పూన్ సరిపోతుంది. 1/2 లీటర్ పాలు తీసుకుంటే మాత్రమే. ఇంకా ఎక్కువ పాలు తీసుకున్నప్పుడు కొంచెం కస్టర్డ్ పౌడర్ని కూడా ఎక్కువ తీసుకోవాలి. చూడండి, ఈ రకంగా మరిగించిన తర్వాత 30 to 50 గ్రామ్స్ వరకు బాదం పలుకులను ఇట్లా చిన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఈ బాదాం మిల్క్ను కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. నేను కూడా ఇదివరకు ఇంకొక రకంగా కూడా చేశాను, అది కూడా చాలా బాగుంటుంది. కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఇలాగే సిమ్లోనే స్టవ్ను ఉంచేసి దాదాపు 50% అయ్యేంత వరకు కూడా, అంటే ఇంకా కొంచెం చిక్కగా అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాలి. బాదామ్స్ ఇంతవరకే తీసుకోవాలని ఏం లేదు, కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువైనా కూడా వేసుకోవచ్చు. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు మాత్రం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగే మెల్లగా మరిగించుకోవాలి. ఇలా ఎక్కువసేపు బాదాం మిల్క్ మరిగించడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే బాదాం మిల్క్ పల్చగా ఉంటే బాగుండదు కాబట్టి చిక్కగా రావాలంటే ఎక్కువసేపు మరిగించుకుంటే మంచిగా చిక్కగా అవుతుంది. చూడండి, ఈ రకంగా ఉండేంత వరకు మరిగించిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. స్టవ్ని ఆఫ్ చేసిన తర్వాత కూడా చుట్టూ అంతా కూడా దీంట్లో వేసేసి పాలను చల్లగా చేసుకోవాలి. ఈ బాదాం మిల్క్ తొందరగా చల్లబడాలి అంటే చల్లటి నీళ్ళలో పెట్టేస్తే ఈ బౌల్ని తొందరగా చల్లబడతాయి. చల్లబడిన తర్వాత ఒక అరగంట సేపు అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలా డైరెక్ట్గా తాగడం కంటే జ్యూస్ చేసే జార్ తీసుకొని దాంట్లో వేసేసి మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టడం కూడా జస్ట్ ఒక 2-3 సెకండ్స్ పడితే సరిపోతుంది. చాలాసేపు మిక్సీ పట్టినా కూడా మళ్ళీ బాదం పలుకులన్నీ కూడా పేస్ట్ లాగా అవుతాయి కాబట్టి ముక్కలు ముక్కల్లాగానే ఉండాలి కాబట్టి లైట్గా 2-3 సెకండ్స్ వరకే మిక్సీ పట్టేసేయాలి.
చూడండి ఈ రకంగా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకోవాలి. అందుకోసమే జ్యూస్ జార్ తీసుకోవాలి. మామూలుగా మనకు పచ్చళ్ళు పట్టే జార్ తీసుకుంటే కనుక ఈ బాదాం మిల్క్ ఎంత లైట్గా పట్టినా కూడా ముక్కలు అన్నీ కూడా పేస్ట్ అవుతాయి. కాబట్టి జ్యూస్ జార్ తీసుకొని మాత్రమే జ్యూస్ చేసుకోవాలి. తర్వాత ఈ బాదాం మిల్క్ని జ్యూస్ గ్లాస్లో పోసిన తర్వాత లైట్గా మళ్ళీ కొంచెం బాదాం పలుకుల ముక్కలు కూడా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను బాదాం పలుకులతో పాటు కొన్ని పిస్తా పలుకులు కూడా వేశాను. ఎంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ బాదాం మిల్క్ ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటుంది. మరి మీరు కూడా ఇలా చేయాలనుకుంటున్నారా? తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత మీరు మీ ఇంట్లో ప్రయత్నించండి. మరి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ.